నీట్ యూజీ పేపర్ లీకేజీ వివాదం నేపథ్యంలో పరీక్షా విధానంలో సమూల మార్పులు తీసుకువచ్చేందుకు సిద్ధమైంది కేంద్రం. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ సంస్కరణల కోసం నందన్ నిలేకని నేతృత్వంలో ఉన్నత స్థాయి నిపుణుల కమిటీ ఏర్పడింది. ఆ కమిటీ వర్క్ స్టార్ట్ చేసింది. మరెలాంటి సిఫారసులు చేస్తుంది? దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ 2026 పేపర్ లీకేజీ, ఇతర పరీక్షల అక్రమాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పనితీరులో సాంకేతిక, నిర్మాణాత్మక మార్పులు సూచించేందుకు ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు, ఆధార్ రూపకర్త నందన్ నీలేకని ఈ బృందానికి నేతృత్వం వహించనున్నారు. పరీక్షల నిర్వహణ పారదర్శకంగా, సురక్షితంగా, సాంకేతిక ఆధారంగా జరిగేలా తగిన సంస్కరణలను ఈ కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుంది. విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఇవ్వడమే లక్ష్యంగా ఈ కమిటీ ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎన్టీఏ పరీక్షల్లో ఇకపై ఎలాంటి అవకతవకలు జరగకుండా టెక్నాలజీని గరిష్టంగా ఎలా వాడుకోవాలనే విషయంపై వీరు ప్రధానంగా దృష్టి సారించారు. దేశంలోని విద్యా వ్యవస్థలో నమ్మకమైన, పారదర్శకమైన పరీక్షా విధానం ఉండాలని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న వారు ఇప్పటికే జైళ్లలో మగ్గుతున్నారని మోదీ చెప్పారు. లీక్లను అరికడుతూ కఠిన చట్టాలను తీసుకొచ్చారు. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా భవిష్యత్తులో జరిగే ప్రవేశ పరీక్షలన్నింటినీ అత్యంత పకడ్బందీగా నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతోంది. పరీక్షా వ్యవస్థలో మరింత టెక్నాలజీ వాడామని నీలేకని టాస్క్ ఫోర్స్ రిపోర్ట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే కమిటీలో ఉన్నవారిలో ఎక్కువ మంది టెక్నోక్రాట్స్. 2024లో రాధాకృష్ణ కమిటీ రిపోర్ట్, 2025లో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నివేదికలు ఇచ్చింది. ఎన్టీఏలో లోపాలను 2 కమిటీలు వివరించినా కేంద్రం పట్టించుకోలేదు. ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వ సంస్థ జేఈఈ, క్యూట్, నీట్ లాంటి పరీక్షలు నిర్వహిస్తోంది. ఎన్డీఏను రద్దు చేయాలని, సంస్కరణలు తీసుకురావాలనే డిమాండ్లు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. 25 లక్షల మందికి ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించలేరా అంటూ ప్రశ్నిస్తున్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని కేంద్ర ప్రభుత్వం 2018లో ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి రకరకాల లీక్స్ వివాదాస్పదమయ్యాయి. యూపీఎస్సీ తరహాలో టెస్టింగ్ కోసం ప్రత్యేక సంస్థ ఉండాలన్న సిఫార్సులు వస్తున్నాయి. దాదాపు 15 మందికి పైగా స్టూడెంట్స్ ఆత్మహత్యలు కూడా చేసుకున్న సంగతి మన అందరికి తెలుసు. అలాగే అదే సమయంలో సిబిఎస్ఈ పరీక్షకు సంబంధించి కూడా +2లో నూతన విధానాన్ని, అంటే పేపర్లను వాల్యుయేషన్ చేయటం నూతన విధానాన్ని ప్రవేశపెట్టారు. అది కూడా తీవ్రమైనటువంటి వైఫల్యాన్ని సూచించింది. దేశంలో పరీక్షలు ఏ విధంగా నిర్వహించాలి, ఏ విధంగా లీకేజీలు ఉండకూడదని సిఫార్సులు చేయవలసి ఉంటుంది. రెండో వైపు పార్లమెంట్ లో దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరిగి ఒక బిల్లును ప్రతిపాదించింది. ఆ బిల్లు ప్రకారం ఈ పేపర్ లీకేజీ కారకులైనటువంటి వాళ్ళకి తీవ్రమైనటువంటి శిక్షలు, అవసరమైతే 10 కోట్ల జరిమానా, 7 ఏళ్ల పాటు జైలు శిక్ష, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు చేయటం, ఇదంతా కూడా జరుగుతుంది. అయితే మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, పేపర్లు లీకేజీ కావటం ఇదే మొదటిసారి కాదు, ఇదే చివరిసారి కాదు. లీక్ కాకుండా పటిష్టమైన యంత్రంగా ఉండాలి తప్ప అయిన తర్వాత ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా శిక్షిస్తామంటే అది జరగని పని. మన దేశంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లోనూ న్యాయం త్వరగా జరగడం లేదు. కొత్త చట్టం ప్రకారం పేపర్ లీక్ చేసినట్లు రుజువైతే వారికి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. అయితే దేశంలో ఉన్న ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టులలో 2.5 లక్షల కేసులు పెండింగ్ లో ఉన్నాయి.